కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు శంతనుడు తన రథంలో నదీతీరమార్గంలో ప్రయాణిస్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా బాణాల శబ్దం అతని చెవిలో పడింది. ఏమిటా శబ్దం అనుకుంటూ అతను శబ్దం వస్తున్న దిశగా వెళ్లాడు. చూస్తే అక్కడ ఒక 16 సంవత్సరాల కుర్రవాడు విల్లు ఎక్కుబెట్టి గాలిని చీల్చే వేగంతో బాణాలను వదులుతున్నాడు. అతని ముఖం తేజస్సుతో మెరిసిపోతోంది. అయితే అతను ఆ బాణాలను శత్రువులపై కాదు, నది మధ్యవైపుగా వేస్తూ వాటితో ఒక ఆనకట్ట నిర్మిస్తున్నాడు. అది చూసి శంతనుడు ఆశ్చర్యపోయాడు. ఆ యువకుడి దగ్గరకు వెళ్లి, నీవెవరు కుమారా అని అడిగాడు. అదే సమయానికి ఒక స్త్రీ నెమ్మదిగా వచ్చి ఇలా చెప్పింది, ఇతడు నా కుమారుడు. ఆమె ఎవరో కాదు, గంగాదేవే. ఆమె శాంతంగా శంతనుడిని చూసి ఇలా అంది, మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ బిడ్డను నేను ప్రేమతో పెంచాను. ఇప్పుడు మీకు అప్పగిస్తున్నాను అని చెప్పి గంగా అక్కడినుంచి నిశ్శబ్దంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అతని పేరు దేవవ్రతుడు. వారసత్వంగా ఉన్న అతని శౌర్యాన్ని మెరుగుపరచడానికి పరశురాముడు యుద్ధ విద్యలు నేర్పాడు. వశిష్ఠ మహర్షి జ్ఞానం, విద్య నేర్పాడు. ఈ ఇద్దరూ మహాసాధకులు కావడంతో దేవవ్రతుడు కూడా ఒక గొప్ప యోధుడిగా మారాడు. వారసుడు వచ్చిన ఆనందంతో శంతనుడు అతనిని తీసుకుని హస్తినాపురానికి వెళ్లాడు. రాజ్యవారసుడిగా ప్రకటించాడు. కొన్ని రోజుల తర్వాత శంతనుడు ఒకరోజు రాజ్య పర్యటన కోసం వెళ్లాడు. ఆ సమయంలో నదీతీరంలో ఉన్న ఓ జాలరమ్మైని చూశాడు. ఆమె పేరు సత్యవతి. ఆమె రూపం, కోమల స్వభావం శంతనుడి మనసును ఆకర్షించాయి. ఆమె దగ్గరికి వెళ్లి, నన్ను పెళ్లి చేసుకుంటావా, నా రాజ్యానికి రాణివిగా అవుతావా అని అడిగాడు. సత్యవతి వినయంగా అంది, ఈ విషయం మా నాన్నగారిని అడగండి, ఆయనే నిర్ణయం తీసుకుంటారు. శంతనుడు వెంటనే ఆమె తండ్రిని కలుసుకున్నాడు. మీ కూతుర్ని నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. ఆమెను నాకు ఇచ్చి పెళ్లి జరిపించండి అని కోరాడు. అయితే ఆ జాలరి తండ్రి ఒక్క మాటలో తిరస్కరించాడు. రాజా, మీరు మహాత్ములు, కాని మీకు దేవవ్రతుడు అనే కుమారుడు ఇప్పటికే ఉన్నాడు. మీరు నా కూతురిని పెళ్లి చేసుకుంటే ఆమెకు పుట్టే పిల్లలు వారసులు అవ్వలేరు. వాళ్ళు జీవితాంతం దేవవ్రతునికి సేవలు చేస్తూ బ్రతకాల్సి వస్తుంది. నాకు అది ఇష్టం లేదు, అందుకే ఈ వివాహానికి ఒప్పుకోలేను. అతని మాటలు విన్న శంతనుడు ఆశ్చర్యంతో, గుండెవేదనతో వెనుదిరిగిపోయాడు. తన నివాసానికి వచ్చాక ఆ మాటలు మరచిపోలేక, సత్యవతిని మనసులోనుంచి తుడిచేయలేక మౌనంలోకి వెళ్ళిపోయాడు. రోజుకోరోజు ఆ లోపలి బాధతో శరీరంగా, మనసుగా క్షీణించసాగాడు. తండ్రి ఇలా మౌనంగా ఉండటం గమనించిన దేవవ్రతుడు రాజ్యమంత్రిని పిలిచి అడిగాడు, నాన్నగారి మనసు బరువుగా ఉంది, కాని ఎందుకు అలా ఉన్నారో చెప్పడంలేదు. అసలేమైంది, నాకు తెలియాలి. అక్కడితో దేవవ్రతుడి జీవితం మలుపు తిరగబోతున్న ఘట్టం మొదలైంది. తన తండ్రి శంతనుని సంతోషమే తనకు అత్యంత ప్రాధాన్యమని భావించిన దేవవ్రతుడు ఏ విధంగానైనా ఆయన కోరికను నెరవేర్చాలన్న సంకల్పంతో సత్యవతితో వివాహం చేయడాన్ని నిరాకరించిన ఆమె తండ్రిని కలిసేందుకు వెళ్లి ఇలా అన్నాడు, మీరు మా తండ్రికి మీ కుమార్తెని ఇచ్చే ఆలోచన లేకపోవడం నేను భవిష్యత్తులో సింహాసనం అధిరోహిస్తాననే సందేహంతోనే కదా? అయితే వినండి, ఈ జన్మలో నేను ఎప్పటికీ రాజ్యాన్ని చేపట్టను. రాజసింహాసనం మీద కూర్చోవాలన్న ఆశ నాకు లేదు. మీ కుమార్తెకు జనించే సంతానమే భవిష్యత్తులో రాజులు అవుతారు. ఆయన మాటలు విన్న సత్యవతి తండ్రి ఇలా అన్నాడు, మీరు రాజ్యానికి దూరంగా ఉండగలరేమో కాని మీ పిల్లలు అదే చేస్తారనే హామీ ఎవరు ఇస్తారు? అధికారాన్ని ఎవరు వదులుకుంటారు? ఈ వ్యవహారమే రేపు గొడవలకు, కలహాలకు దారి తీయకపోతుందా? అందుకే నేను ఈ వివాహానికి అంగీకరించలేను. ఆ మాటలు విన్న దేవవ్రతుడు అక్కడికక్కడే ఒక గంభీరమైన నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తునే మార్చివేసిన ఆ నిర్ణయం అనంతర కాలంలో భారతదేశ చరిత్రను మలిచింది. ఆయన ఇలా ప్రతిజ్ఞ చేశాడు, ఈ ముల్లోకాల సాక్షిగా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ జన్మలో నేను బ్రహ్మచారిగానే జీవిస్తాను. నేనెప్పటికీ వివాహమాడను. నాకు సంతానం ఉండదు. నా జీవితం మొత్తం నా తండ్రి కోరిక నెరవేర్చడానికి అంకితం. ఇంతటి భీషణమైన ప్రతిజ్ఞ చేసినందుకే అప్పటినుండి దేవవ్రతుడికి భీష్ముడు అనే పేరు వచ్చింది. ఈ భీష్మ ప్రతిజ్ఞతో మొదలైన మార్పు క్రమంగా గొప్ప సంఘటనలకు బీజం వేసింది. ఆ నిర్ణయమే పాండవులు, కౌరవులు అనే వంశాలకు దారితీసింది. తరువాత వరుసగా జరిగిన ఎన్నో సంఘటనలు కలసి ఇక మహాభారతంలోని
అత్యంత ఘోరమైన ఘట్టమైన కురుక్షేత్ర యుద్ధం వైపు చరిత్రను నడిపించాయి. శంతనుడు సత్యవతితో వివాహం జరిగిన తర్వాత ఎంతో ఆనందంతో భీష్ముని పిలిచి ఇలా అన్నాడు: కుమారా, తల్లిదండ్రులు పిల్లల కోసం త్యాగాలు చేయడం సహజం. కాని నీవు తండ్రికోసం నీ జీవితాన్ని త్యాగం చేశావు. నీ త్యాగానికి నేను ఏం చేసినా అది చాలదు. నిన్ను ఎంత పొగడ్తలతో గౌరవించినా అది తక్కువే. ప్రతి ఒక్కరికీ ఒక రోజు మరణం తప్పదు. ఎప్పుడనేది ఎవరికీ తెలియదు. కాని నీవు చేసిన త్యాగాన్ని గుర్తుంచుకుని నీకు ఒక వరమిస్తున్నాను. భీష్ముణ్ణి ఆశీర్వదిస్తూ శంతనుడు ఇలా అన్నాడు: ఇప్పటినుంచి నీకు మరణం నీవు కోరినప్పుడే వస్తుంది. ఇచ్ఛామరణం అంటే నువ్వు చనిపోవాలనుకున్న రోజు నీవే నిర్ణయించగలుగుతావు. నీ ఇష్టం లేకుండా మరణం నీకు దగ్గరపడదు. ఆ వరం వలన భీష్ముడికి అతను తాను ఎప్పుడు మరణించాలో నిర్ణయించుకునే శక్తి లభించింది. ఆ రోజు నుండి భీష్ముడు మరణాన్ని కూడా జయించినవాడయ్యాడు. కొంతకాలానికి సత్యవతి గర్భవతి అయ్యింది. ఆమెకు 2 కుమారులు పుట్టారు. పెద్దవాడు చిత్రాంగదుడు, చిన్నవాడు విచిత్రవీర్యుడు. శంతనుడు వారిని ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. భీష్ముడు వాళ్లకు విద్యాబుద్ధులు నేర్పాడు. వాళ్లు ధర్మబద్ధులుగా, శక్తివంతంగా ఎదిగేలా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. శంతనుడు అప్పటికే వృద్ధుడయ్యాడు. ఒకరోజు చిత్రాంగదుడు అదే పేరున్న ఒక గంధర్వునితో యుద్ధం చేసి మరణించాడు. ఆ వార్త విని శంతనుడు తీవ్రమైన విషాదంలోకి వెళ్ళిపోయాడు. ఆయన భీష్ముణ్ణి పిలిపించి ఇలా అన్నాడు: కుమారా, నా బలహీనత వల్లే చిత్రాంగదుడు మరణించాడు. ఇక నీవు నీ తల్లి సత్యవతిని, నీ తమ్ముడు విచిత్రవీర్యుని కురు వంశాన్ని చూసుకోవాలి. వారిని రక్షించడమే ఇప్పుడు నీ ధర్మం. అంతటితో శంతనుడు తన జీవితాన్ని విడిచాడు. భవిష్యత్తు గురించి ఆలోచించిన భీష్ముడు విచిత్రవీర్యునికి పట్టాభిషేకం చేయించి అతన్ని కురు సామ్రాజ్యానికి రాజుగా కూర్చోబెట్టాడు. ఇప్పటికి వంశంలో మిగిలింది విచిత్రవీర్యుడు ఒక్కరే. అతడి ఆరోగ్యం కూడా అంత బలంగా లేకపోవడం గమనించిన భీష్ముడు ఇప్పుడు అతనికి పెళ్లి జరగకపోతే తరువాత రాజ్యానికి వారసులే ఉండరు అన్న ఆలోచనతో వెంటనే అతనికి పెళ్లి చేయాలనే నిర్ణయం తీసుకున్నాడు. అదే సమయంలో కాశీరాజు తన 3 కుమార్తెల కోసం ఒక గొప్ప స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. ఈ విషయం హస్తినాపురానికి చేరింది. కాని విచిత్రవీర్యుడు అనారోగ్యంతో ఉన్నందువల్ల అతన్ని స్వయంవరానికి పంపడం సరికాదని భావించి భీష్ముడే స్వయంగా అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అతను కాశీకి వెళ్లి ఆ స్వయంవర సభలో ప్రవేశించాడు. అక్కడికొచ్చిన అనేకమంది రాజులతో ఏమాత్రం తడబడకుండా నేరుగా యుద్ధానికి సవాలు విసిరాడు. ఆ మాటలతో అక్కడి రాజులు, యువరాజులు అంతా కలిసి భీష్మునిపై ఒకేసారి దాడికి దిగారు. కాని భీష్ముని అసాధారణ శౌర్యం ముందు వారు ఎవ్వరూ నిలవలేకపోయారు. యుద్ధంలో పరాభవం జరగబోతుందని గ్రహించిన రాజులంతా ఇంతకన్నా గౌరవంగా వెనుకడుగు వేసేదే మంచిది అని భావించి ఒక్కొక్కరుగా యుద్ధాన్ని విరమించడం మొదలుపెట్టారు. అయితే ఒక్క రాజు మాత్రమే చివరి వరకు పోరాడాడు. అతడే సాళ్వదేశపు యువరాజు సాళ్వుడు. అతను చివరి వరకు పోరాడుతూ శక్తి చాలదని, విజయసాధ్యం కాదని తెలిసినప్పుడు ఓటమి వల్ల కలిగిన అవమానాన్ని మింగేసుకుని నిశ్శబ్దంగా వెనుదిరిగిపోయాడు. భీష్ముడు మాత్రం అంబ, అంబిక, అంబాలిక అనే 3 రాజకుమార్తెలను గెలుచుకుని విజయగర్వంతో హస్తినాపురానికి బయలుదేరాడు.